అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుదీప్ కటికాల కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాడు. ఓ టాలెంట్ ని యూజ్ చేసుకుంటూ ఒక ఫేమ్ తెచ్చుకున్న తర్వాత కొంతమంది వాళ్ళలో పడిపోయి నోటికి ఎంత వస్తే అంత పాపులర్ పర్సన్స్ అంటే కనుక ఎలా ఉంటుంది అని చెప్పేసి గత కొద్ది రోజులుగా ఒక వ్యవహారం నడుస్తుంది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు వికే కాజా రామబ్రహ్మం గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఒక వ్యక్తి స్టాండప్ కామెడీ పేరుతో బాలకృష్ణ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మరి రామ్ చరణ్ గారిని, ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ని వ్యక్తిగతంగా అయితే దూషించడం జరిగింది. సో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఆరా తీస్తే కనుక ఒక మంచి ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి స్టాండప్ కామెడీ చేస్తున్నాడు. అయితే ఏదైనా రాజకీయ పార్టీ కావాలనే ఈ విధంగా చేయించిందా అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తమవుతుంది. దాని గురించి ఏమంటారు? అసలు ఈ ఉదంతం గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన ఎదుటి వ్యక్తిత్వ హననానికి పాల్పడని చెప్పి రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. పాల్పడమని ఎవరు చెప్పారు? ఎవరో ఒకరు ప్రేరేపించకపోతే ఎందుకు చేస్తాడు అతను అట్లా? ఇప్పుడు నువ్వు స్టాండప్ కామెడియన్గా నీ దగ్గరికి వచ్చే 10 మందిని సంతోషపెట్టానుకో, నవ్వించడానికో, వాళ్ళు కొంత రిలీఫ్ పొందడానికో నువ్వు చెప్పే మాటలు విని నవ్వుకోవడానికి నీ ప్రోగ్రామ్స్కి వస్తున్నారు. దాన్ని అడ్డం పెట్టుకుని ఎవడో చిల్లర పైసలు ఇచ్చారని చెప్పి ఒక పార్టీ కోసం పనిచేయటం, ఆ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని నువ్వు 4 లేఖ మాటలు మాట్లాడితే భరిస్తే ఎవరుంటారు? ఎందుకుంటారు? నవ్వుకునే కబుర్లు చెప్పాలి తప్ప నువ్వు పేటీఎం గాళ్ళకి మళ్ళీ కూలి తీసుకుని మాట్లాడితే చెప్పులు తీసి కొడతారు కదా అదే జనం. ఎవరైతే నీ దగ్గరికి వచ్చారో నవ్వడానికి, నీ మాటలు విని ఆనందపడడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళే నిన్ను చెప్పులు తీసి కొడతారుగా. ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఊరుకుంటారు? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి వాళ్ళని ఎట్టా నమ్మించి, వంచి, మోసం చేసి వాడుకుందో గతంలో చాలామంది ప్రయత్నం చేసి వాళ్ళ నిజబుద్ధి తెలుసుకుని వెళ్ళిపోయారు బయటికి. ఇందులో కూడా వాళ్ళ ప్రమేయం ఉందంటారండి? లేకుండా ఎట్టా ఉంటుంది? ప్రత్యేకంగా కొంతమందిని సెలెక్ట్ చేసుకుని అతను మాట్లాడాడంటే, ఇప్పుడు బాలకృష్ణ గారి పేరు ప్రస్తావించాడు, పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావించాడు, ఇంకెవరిని అన్నాడు? రామ్ చరణ్ పేరు ప్రస్తావించాడు, బాబు గారి కూతురైనటువంటి నిహారిక గారిని. అంటే ఈ నలుగురు, అంటే ఒక పక్కనే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళ పేర్లే ప్రస్తావించాడంటే జగన్ రెడ్డి స్క్రిప్ట్ కాకుండా ఎట్ట అవుతుంది అది? వాళ్ళే అతను ప్రేరేపించి అతనికి డబ్బులు ఇచ్చి అతని చేత మాట్లాడిచ్చారు. టాపిక్ డైవర్ట్ చేయడం కోసం, లేదంటే ఇతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని వాడుకుని ఏదో కనీసం 10 ఓట్లు పొందామని ఉద్దేశంతో జగన్ రెడ్డి ప్రయత్నమే అది. లేకపోతే అతను మాట్లాడాల్సిన అవసరం ఉంది. బాలకృష్ణ గారి గురించి అతనికి ఏం తెలుసని మాట్లాడాడు అతను? ఇప్పుడు వ్యక్తి గురించి మనం విమర్శించేటప్పుడు తెలుసుకోవాలి కదా. ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తున్నాడు ఆయన. హిందూపురం నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఆయన ఎంత ప్రజాసేవ చేస్తున్నాడు, ఎంత అభివృద్ధి చేస్తున్నాడో అతనికి ఏమైనా తెలుసా? బసవతారకం ట్రస్ట్ హాస్పిటల్ చైర్మన్గా ఎంత సేవ చేస్తున్నాడో తెలుసా? ఎన్ని వేల మందికి ప్రాణదాతగా ఉంటున్నాడో తెలుసా? ఎన్ని వేల కోట్ల రూపాయలు పోగు చేసుకొచ్చి ఆ హాస్పిటల్ నిర్వహిస్తున్నాడో తెలుసా? కళారంగానికి తన సేవలు అందించి ఆ కళారంగానికి ఎంత మంచి పేరు తీసుకొచ్చాడో అతనికి తెలుసా? ఏం తెలుసని మాట్లాడుతున్నాడు? ఏదో ఎవడో వచ్చిన స్క్రిప్ట్ తీసుకుని మాట్లాడితే ఏమవుద్ది? చెప్పు తీసుకొడతారు. పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన గురించి ఏం తెలిసిన మాట్లాడతాడు? కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్న సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి ప్రజాసేవలోకి వచ్చి ఆఖరికి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి చేయని పని కూడా ఆయన చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు ఇబ్బంది పడతా ఉంటే, లాస్ అయిపోతే అదే కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ వెళ్ళి సుమారుగా 40 మంది రైతులకి తన కష్టార్జితం పంచి వచ్చాడు ఆయన. అనేక దానాలు చూసాం మనం. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ దోచుకుని డబ్బు దాచుకుని కంపు రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేయలేదు కదా అతను. కష్టపడి సంపాదించుకుంటున్నాడు. ఆఖరికి ఆ సినిమా పరిశ్రమను కూడా వదిలిపెట్టి బయటకు వచ్చి ప్రజాసేవ చేసుకుంటున్నాడు. ఒక ఆరోపణ చేయగలరా పవన్ కళ్యాణ్ మీద ఎవడన్నా? మరి ఎందుకు ఆయన విమర్శిస్తున్నాడు ఇతను? వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అసలు ఎవరినైనా వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అసలు ఏం తెలుసని నీకు ఆయన వ్యక్తిగతం? ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఏం చేయాలి? ఎట్టంటానని ప్రజలే చెప్పులు తీసి కొట్టాలి. పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేయటం కాదు, ప్రజలే కొట్టాలి. ఇక రామ్ చరణ్ గురించి ఏం మాట్లాడాడు? పెళ్ళం సంపాదన మీద బతుకుతున్నాడు అని ఇంకొక గలీజ్ వర్డ్ కూడా యూజ్ చేయడం జరిగింది.
అంటే ఈడిగీడు ఏమనుకుంటున్నాడు అసలు? ఉమ్, పెళ్ళాం సంపాదన మీద బతకడం ఏంటి? ఉమ్, అంటే రామ్ చరణ్ ఏమైనా ఫుట్పాత్ మీద నుంచి వచ్చి ఒక పెద్ద పేద గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని కాలక్షేపం చేస్తానంటే నువ్వు అనొచ్చు అన్నమాట. రామ్ చరణ్ ఆ స్థాయిలో వ్యక్తి. రామ్ చరణ్ సినిమాలు వాళ్ళు ఎట్లా ఆడుతాని, ఉమ్, ఎన్ని కోట్లు తీసుకుని సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు అతను. అసలు రామ్ చరణ్ తండ్రి ఎవరో, ఉమ్, చిరంజీవి గారు అన్న సంగతి ఇది తెలుసా? ఉమ్, తండ్రి ఎవరో, వాళ్ళ స్థాయి ఏంటో, ఎన్ని వేల కోట్ల రూపాయలకి అధిపతులు తెలియకుండా మాట్లాడా. ఉమ్, అంటే ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తూ ఉంది? కావాలని వ్యక్తహరణ చేయడానికే ఉమ్, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సన్నాసుల్ని దరిద్రుల్ని ఎంచుకుని ఉమ్, వాళ్ళ చేత ఇలా మాట్లాడించి దాన్ని వైరల్ చేయటం, ఉమ్, మళ్ళీ సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఉమ్, అవి రీల్స్గా కట్ చేసి విమర్శించడం, వైరల్ చేయటం. టీడీపీ ముసుగులో కొంతమంది, ఉమ్, వైసీపీ ముసుగులో కొంతమంది, జనసేన ముసుగులో కొంతమంది చూస్తున్నాం. వాళ్ళ సోషల్ మీడియాలో అకౌంట్లన్నీ ఉమ్, ఫేక్ అకౌంట్లు, ముసుగు వీర్లు, ముసుగు అకౌంట్లు, ఉమ్, ఒకళ్ళని అంటే సమాజంలో అశాంతి పెంచి వర్గాలుగా చీల్చి కుట్ర చేసి ఉమ్, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్ప ప్రజలకు మంచి చేసి, లేదంటే ప్రజలకు ఒక 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ మనసు చొరగొని గెలిచే ఉద్దేశం జగన్ రెడ్డికి లేదు. ఉమ్, ఏ చిల్లర బతుకు, చిల్లర వేషాలు, చిల్లర రాజకీయాలు. నాగబాబు గారు అమ్మాయి, ఉమ్, ఆ అమ్మాయి గురించి మాట్లాడతాడు దరిద్రుడు. ఉమ్, ఈడు ఆ చెల్లిని ఉదహరించుకోవాలి అక్కడ. ఉమ్, ఆ ఏం చెప్పాలి? ఆ స్థానంలో ఉండి ఎవరైనా అడిగితే, లేదా ఎవరైనా సంతోషపెట్టాలనుకుంటే, నా చెల్లి ఫోన్ చేసింది నాకు, ఉమ్, అన్న విడాకులు ఇవ్వబోతున్నాను, సంతకం ఎక్కడ పెట్టాలి, ఏ పక్కన పెట్టాలని చెప్పి నా చెల్లి నన్ను అడిగిందని చెప్పాలి. వీడు ఉమ్, ఆడి చెల్లి అడిగిన సంగతి ఆడి చెప్పకుండా ఆ అమ్మాయి పేరు ఎందుకు వీడికి? ఉమ్, వాళ్ళ వ్యక్తిగత విషయాలు వీడికి ఎందుకు? ఉమ్, ఆ స్థాయి అసలు వీడిది. అని ఏం చేయాలి మరి? పోలీసులు అరెస్ట్ చేయక ఏం చేస్తారు? ఉమ్, పోనీ వాడు అరెస్ట్ అయ్యాడు, ఆ పార్టీ ఏమైనా వచ్చి కాపాడుతుంది ఏంటి? ఉమ్, పైసా ఖర్చు పెడద్దా? వాళ్ళు ఇచ్చి 5,000కో 10,000కో కక్కుర్తి పడి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళని బతికేమైపోయింది? కోర్టుల పాలు, స్టేషన్ పాలే కదా. అవును. ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడు ఎవడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని ఉమ్, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చుకి ఎంత దూరం ఉన్నా అంత మంచిది వాళ్ళకి. ఉమ్, సోషల్ మీడియాలో అకౌంట్స్ చూస్తే 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉమ్, వాళ్ళ చేత అకౌంట్లు ఓపెన్ చేయించి ఉమ్, వాళ్ళకి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి ఇష్టానుసారం బూతులు, తిట్లు, ఉమ్, వ్యక్తిగతాలు పడటం, పోస్టులు తయారు చేసి వాళ్ళకి సప్లై చేయటం, వాళ్ళు దాన్ని సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం చేయటం, పోస్టులు చేయటం, ట్వీట్లు చేయటం. కేసులు అయితే వాళ్ళ బతుకులు ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? జీవితం నాశనం అయిపోతుంది కదా. జీవిత నాశనం అయిపోవడమే కదా. చిన్నపిల్లలు. అలా ఎంతమందిని చూస్తున్నాం? ఉమ్, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఉచ్చులో పడి సర్వనాశనం అయిపోతున్నారు వాళ్ళు. ఉమ్, తల్లిదండ్రులు కూడా ఇవన్నీ గమనించి వాళ్ళని కట్టడి చేయకపోతే ఉమ్, వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని వాళ్ళే నాశనం చేసుకున్నట్టే. ఉమ్, జగన్ రెడ్డి ఏముంది? 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి తప్పించుకుని పారిపోతాడు ఇవాళ. ఉమ్, అలాంటి వ్యక్తి బాటలో వీళ్ళు పయనిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి, మన కుటుంబ పరిస్థితి అని చెప్పి తల్లిదండ్రులు ఆలోచించుకుని కట్టడి చేయకపోతే ఉమ్. వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడతారు, ఆ కుటుంబాలే దెబ్బతింటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.